హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత దాదాపు 18 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మహేష్ కంటే వయసులో నమ్రత 5 ఏళ్లు పెద్దది. కానీ వీరిద్దరూ చూడముచ్చటైన జంటగా అన్యోన్య దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత దాదాపు 18 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. 2020వ సంవత్సరంలో వీరిద్దరూ వంశీ అనే చిత్రంలో జంటగా నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డ మహేష్ నమ్రత 4 ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించారు. చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో మహేష్ నమ్రత వివాహం 2005లో ముంబైలో జరిగింది. మహేష్ కంటే వయసులో నమ్రత 5 ఏళ్లు పెద్ద. కానీ వీరిద్దరూ చూడముచ్చటైన జంటగా అన్యోన్య దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో నమ్రత తన పెళ్లి నాటి సంగతులు గుర్తు చేసుకుంది. పెళ్లి తర్వాత ఎందుకు నటించలేదు అని యాంకర్ ప్రశ్నించగా నమ్రత బదులిచ్చింది. పెళ్లి తర్వాత కూడా తనకి ఆఫర్స్ వచ్చాయని, కానీ తాను ఒప్పుకోలేదని నమ్రత తెలిపింది. భవిష్యత్తులో కూడా నటించే ప్రసక్తే లేదని నమ్రత పేర్కొన్నారు. ఎంత అద్భుతమైన రోల్ వచ్చినప్పటికీ భవిష్యత్తులో కూడా నటించను అని నమ్రత తెలిపారు. మహేష్ ను వివాహం చేసుకునే సమయానికే మీరు సినిమాలు మానేశారు ఎందుకు అని యాంకర్ ప్రశ్నించింది. నమ్రత బదులిస్తూ మహేష్ చాలా క్లియర్ గా ఉన్నాడు. పెళ్లికి ముందే చెప్పాడు తనకి వర్కింగ్ ఉమెన్ భార్యగా వద్దు అని. అందుకే సినిమాలు మానేసినట్లు నమ్రత పేర్కొంది. మహేష్ నిర్ణయానికి గౌరవం ఇచ్చి నమ్రత సినిమాలకు దూరమయ్యారు. అయితే మహేష్ బాబుకు సంబంధించిన వాణిజ్యపరమైన అంశాలని నమ్రత ప్లాన్ చేస్తారు. మహేష్ బాబు చేయవలసిన యాడ్లు, వాటి రెమ్యునరేషన్ మొత్తం నమ్రత చూసుకుంటుందట. దీనివల్ల మహేష్ కి వర్క్ ఒత్తిడి తగ్గిందని గతంలో సూపర్ స్టార్ కృష్ణ తన కోడలు గురించి చెబుతూ మురిసిపోయారు. మహేష్ నమ్రత దంపతులు ముద్దుల కూతురు సితార ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. నమ్రత సితార గురించి మాట్లాడుతూ సితారని తాము ప్లాన్ చేసి కనలేదని నవ్వుతూ చెప్పారు.